కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు 20 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు అనగానే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ పేదరికం అంతా కూడా సమసిపోతుంది, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారు, అన్ని వర్గాల ప్రజలకి ఆదాయ మార్గాలు సమకూరుస్తుంది కేంద్ర ప్రభుత్వం అని ఎంతో ఆశపడ్డారు. అలాగే దాని వెనక ఒక కుట్ర ఏమిటి అంటే 20 లక్షల కోట్ల రూపాయల్లో పరిశ్రమలకు కేటాయింపులు, అలాగే బ్యాంకులకు కేటాయింపులు. ఈరోజు బ్యాంకులకి పరిశ్రమలకి కేటాయింపుల మూలంగా బ్యాంకులు దివాలా తీస్తున్నాయి. బ్యాంకులు దివాలా తీయడానికి ప్రధాన కారణం ఏంటి? ఈరోజు పరిశ్రమల ముసుగులో పెట్టుబడిదారులకి మీరు అర్హత లేనటువంటి వాళ్ళకి రుణాలు ఇచ్చి వాళ్ళు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేత చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజాధనమే. ఈ ప్రజాధనాన్ని మీరేం చేస్తున్నారు? దోచుకున్నటువంటి వాళ్ళని, విదేశాలకు వెళ్ళిపోతున్న వాళ్ళని ఏదో తూతు మంత్రంగా మీరు చర్యలు చేపట్టడం తప్ప నిజాయితీగా మీరు చర్యలు చేపట్టే పరిస్థితులు అయితే ఉండడం లేదు. అలాగే ప్రతి ఆర్థిక నేరగాళ్ళకి కూడా ఈరోజు ప్రభుత్వాలే కొమ్ము కాస్తున్నాయి అనడంలో ఏ విధమైన మా ఆలోచనలే వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈరోజు బ్యాంకులకు మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజాధనానికి రక్షణగా ఉండాలి. బ్యాంకులకి ఎగవేస్తున్నటువంటి వాళ్ళ ఆస్తులను మీరు జప్తులు చేయకుండా పార్లమెంట్ సాక్షిగా వాళ్ళకి వేల కోట్ల రూపాయల అప్పులన్నీ కూడా మీరు మళ్ళీ రైటప్ చేసేస్తున్నారు, రద్దు చేసేస్తున్నారు. ఎవరిని ఒక సామాన్యుడు బ్యాంకుకి రుణం ఉంటే అనేక సార్లు మీరు వేధింపులకు గురి చేస్తారు, అలాగే పోలీస్ కేసులు పెడుతుంటారు, ఇళ్ళు ఆక్షన్లు వేస్తుంటారు, తాళాలు వేసేస్తుంటారు. అలాంటి పరిస్థితులు సామాన్యుల మీద మీరు ప్రతాపం చూపడం తప్ప మీరు పెట్టుబడిదారులతోని ఆర్థిక నేరగాళ్లతోని చట్టపట్టాలు వేసుకొని ఈరోజు మీరు బ్యాంకుల దివాలా తీసే పరిస్థితులకి మీరు కారణం. అలాగే నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి ఆర్థిక బడ్జెట్ ఏ విధంగా కూడా రాష్ట్రాలకి మేలు జరగదు, దేశ ప్రజలకు మేలు జరగదు. మీరు ఒక సెక్టార్ పీపుల్కి మీ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని మీరు కేటాయింపులు చేస్తున్నారు అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. అలాగే నిర్మలా సీతారామన్ గారు ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవలేని కారణంగా ఆమె అడ్డదారిలో కేంద్ర మంత్రి పదవులు స్వీకరించారు. అడ్డదారిలో ఆమె పాలన సాగిస్తున్నారు కాబట్టి ఆమెకు సామాన్యుడి బాధ తెలియకపోవచ్చు, గ్రామాల్లో పడుతున్నటువంటి బాధలు తెలియకపోవచ్చు, ఈ దేశ జనాభా అనుభవిస్తున్నటువంటి కష్టాలు తెలియకపోవచ్చు. కానీ నిర్మలా సీతారామన్ గారిని తక్షణం ఆ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఒక సమర్థవంతమైనటువంటి కేంద్ర మంత్రిగా, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి ఒక ఉన్నతులకి కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతలను అప్పగించి సామాన్యులకి మేలు చేకూరే విధంగా కేంద్ర బడ్జెట్ ఎప్పుడు ఉండాలి, సామాన్య మధ్యతరగతి ప్రజలకి మేలు చేకూరే విధంగా ఉండాలి. అలాగే బ్యాంకుల మీద నమ్మకం కలిగే ఉండాలి. అలాగే ఆర్థిక నేరగాళ్ళకి భయం అనేది కలిగించేటువంటి విధంగా ఉండాలని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవలి దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా నేపథ్యంలో కుప్పకూలిన సందర్భంగా 20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆత్మ నిర్భయ భారత్ పేరు మీద ఆయన ఏ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారో ఆ ఆర్థిక ప్యాకేజీలో ద్వారా నిజంగా పేదలకి, వలస కూలీలకి, రైతులకి, వ్యవసాయ కూలీలకి, అసంఘటిత కార్మికులకి, ఈ దేశంలో 85% ఉన్న బహుజనులకి సంబంధించిన ఏ ఒక్క ప్రణాళిక అందులో స్పష్టంగా లేదు. ప్రధానంగా చిన్న మధ్య తరహా కుటీర పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి కూడా ఒక స్పష్టమైన విధానం లేదు. అంతేకాకుండా నిరుద్యోగ సమస్య నిర్మూలన, ఇంకా స్వయం ఉపాధి కల్పన లాంటి విషయాల్లో కూడా స్పష్టత లేదు. కాబట్టి ఇవాళ ఆయన ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ అది పరోక్షంగా ధనవంతులకి, ముఖ్యంగా ఎవరైతే బ్యాంకుల్లో లోన్లు తీసుకునే పరిస్థితి కలిగి ఉన్నారో, ఎవరైతే బ్యాంకుల లోన్లు ఎగ్గొట్టే పరిస్థితిలో ఉన్నారో, ఎవరైతే ఎగవేతదారులు ఉన్నారో, దోపిడీదారులు ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రకటించిన ప్యాకేజ్ తప్ప సామాన్య ప్రజల్ని ఉపయోగపడే విధంగా ఆ ప్యాకేజీ లేదు.
మరో రకంగా చెప్పాలంటే ఇవాళ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించకపోతే భారతదేశ జీడిపి పతనమయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పోటీని తట్టుకొని ఇవాళ చైనా లాంటి దేశాల నుండి అమెరికా ఉపసంహరించుకునే పరిశ్రమల్ని ఆహ్వానించాలంటే వాటికి సంబంధించిన డబ్బు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేదు. కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం తప్ప మరో మార్గం లేదు. అయినా సరే ఇంత గొప్పగా ప్రకటన చేసినప్పటికీ కూడా ఇవాళ అమెరికా మాట మార్చింది. అమెరికా కనీసం యాపిల్ పరిశ్రమ తప్ప మిగతా పరిశ్రమల్ని ఇక్కడికి పంపించడానికి ఒప్పుకునే పరిస్థితి కూడా కనబడట్లేదు. ఏదో అమెరికాను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఉద్దీపన ప్యాకేజ్ పేరు మీద ఇవాళ 20 లక్షల కోట్లు ప్రకటించినప్పటికీ మరి ఆ ప్రకటనకే పరిమితం అవుతుందా? దాని ఆచరణలో నిరూపణ చేస్తాడు నరేంద్ర మోడీ గారు భవిష్యత్తు నిరూపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన పాత నోట్ల రద్దు కార్యక్రమం ఏదైతే ఉందో నోట్ల రద్దు కార్యక్రమం కూడా ఇదే దేశంలో నల్లధనం పోతుంది, పెద్ద ఎత్తున ఉపాధి వస్తుంది, అనేక రకాల ప్రలోభాలకు గురి చేశాడు. కానీ ఏమీ జరగలేదు. ఉల్టా ఇదే సేమ్ పేద ప్రజల్ని ఎట్లయితే ఆకస్మిక లాక్డౌన్ కారణంగా ఏ రకంగా అయితే కోట్లాది మంది పేద ప్రజలు రోడ్ల పాలయ్యారు, బతుకులు ఛిద్రమయ్యేదో సేమ్ పరిస్థితి ఆ రోజు కూడా పేద ప్రజలు రోడ్ల మీదకి వచ్చి రూపాయి కూడా కోసం 100 రూపాయల కోసం గంటల క్యూలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో మనము పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదు. ఈ 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్తో అది ఒక రకంగా పరోక్షంగా ధనవంతులకి, పెట్టుబడిదారులకి మరియు భారీ పారిశ్రామికవేత్తలకు మాత్రం ఉపయోగపడే కార్యక్రమం తప్ప కింది కులాలకు, కింది వర్గాలకు కాదు. ఇంకా మరొక విషయం ఏంటంటే ప్రతిపక్షాలు కోరుతున్నట్టు దక్షిణాదికి చెందిన మహిళ ఒక ఆర్థిక మంత్రి పదవిలో ఉంది. సో ఆమె నిర్లక్ష్య కారణంగానే లేదా ఆమెకు సరైన అవగాహన లేదు కాబట్టి ఈ రకమైన ఆర్థిక ప్యాకేజ్కి స్పష్టత ఆమెకి ఇవ్వలేకపోతుందని, లేదంటే ఇంకేదో అనవసరమైన ఆమె మీద బురద జల్లే కార్యక్రమం ఇలా చాలామంది పొలిటికల్ పార్టీలు చేస్తున్నారు, ముఖ్యంగా ఉత్తరాది జాతీయ పార్టీలు చేస్తున్నాయి. కానీ అది తప్పు. ఇలా దక్షిణాదిలో ఉన్న ఏకైక మహిళ ఆమె ఇవాళ ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో లేకుండా మోడీ పనిచేయడం, మోడీ డైరెక్షన్ లేకుండా ఇవాళ నిర్మలా సీతారామన్ పనిచేయదు. సో కాబట్టి వాళ్ళ మోడీ డైరెక్షన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆర్ఎస్ఎస్ నుండి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఉత్తరాది పారిశ్రామికవేత్తలు వాళ్ళ ఎజెండా అమలు చేయడానికి మాత్రమే ఉన్న ఆర్థిక ప్యాకేజీలను కానీ, తర్వాత వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయం కానీ, క్యాబినెట్ తీసుకునే ప్రతి నిర్ణయం కానీ ఇవాళ ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో మాత్రమే నడుస్తుంది. అందులో గుజరాత్ ఉత్తరాది పెట్టుబడిదారుల ప్రకారంగా నడుస్తుంది తప్ప ఇలా దక్షిణాది పెట్టుబడిదారుల నుండి కానీ, లేదంటే ఈ దక్షిణాది నుండి ఏదైతే ఆ మంత్రి ద్వారా కానీ ఇది జరగడం లేదు. కాబట్టి ఆమెను పదవులకు వెళ్ళి పొమ్మని చెప్పండి, పదవి వద్దని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని మీద ప్రత్యేకమైన పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసేసి ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకొని 20 లక్షల కోట్ల మీద చర్చ చేసి దాంట్లో ఏ రకమైన కార్యక్రమం భవిష్యత్ కార్యాచరణ తీసుకోబోతుంది ప్రభుత్వం, దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా పరిశ్రమలు అభివృద్ధి చేయబోతున్నాయి, ఏ విధంగా వ్యవసాయ కూలీలు, వలస కూలీల యొక్క వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు, ఏ రకంగా కింది బడుగు బలహీన వర్గాలకి చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఈ 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు చేరబోతున్నాయి. అట్లాగే ఏ రకంగా గ్రామీణ మధ్య తరహా అట్లాగే పరిశ్రమలు వాళ్ళకి ఈ పేద ప్రజలకు అందుబాటులో ఉండకపోతున్నాయి. ఇవన్నీ మౌలికమైన సమస్యలన్నీ కూడా చర్చ చేయడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే దాంట్లో సమగ్రంగా చర్చ జరుగుతాయి. దీని యొక్క ఫలితం వచ్చడానికి ఆస్కారం ఉంటుందనే అవకాశం ఉంటుంది. అంతేగాని ఏదో నాకు అధికారం ఉంది అని, నాకు మెజార్టీ ఉంది అని మన ఇష్టారాజ్యంగా ఏ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయో అవి ఇవాళ మన దేశ భవిష్యత్తు, దేశ నవనిర్మాణం, పేద బడుగు బలహీన వర్గాలకు పెద్దగా ఉపయోగపడతాయని నేనైతే ఆశించాను. 50,000 రూపాయలు అంటే మన ఇండియన్ కరెన్సీలో 40,000 రూపాయల జమ చేయడం జరిగింది. కానీ ఇండియన్ ప్రభుత్వం కేవలం 500 రూపాయలు అది కొంతమంది ఖాతాలలో జమ చేసి అదితో మేము పెద్ద చేసి చెప్పుకోవడం జరుగుతుంది. రైస్ ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. ఎన్ని కిలోలు? 5 కిలోలు, 2 కిలోలు, 1 కిలో 2 కిలోలు రైస్ 500 రూపాయలు ఇవ్వడం వల్ల ఎన్ని రోజులు సరిపోతుంది? ఎంతమందికి అందినాయి?
డైరెక్ట్ ప్రజల చేతుల్లోకి డబ్బు రావడం తప్పించి వేరే మార్గం అంటూ లేదు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాను. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ ప్రకటించినటువంటి ప్యాకేజీ వల్ల మటుకు ఏ ఒక్కరికి లాభం లేదు. అసలు కరెక్ట్గా చెప్పిన ఇంత సిగ్గు చేయలేనటువంటి ఒక ప్యాకేజీని ప్రకటించేందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ సిగ్గుపడాలా. నిర్మలా సీతారామన్ లాంటి ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసినట్లయితే అప్పుడు వాళ్ళు కనీసం ఒక నెల రోజుల దాకా తినగలుగుతారు. విలేజెస్లకు పనికి ఆహార పథకం కింద డబ్బులు ఇచ్చామని చెప్తారు. ఆ పనికి ఆహార పథకం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాలా, రాష్ట్రాల పాట రావాలా, అక్కడ పనులు డిసైడ్ చేయాలా. ఆ పనులు చేసినప్పుడు పనులు చేసిన తర్వాత మనకు డబ్బులు వస్తాయి. అంటే ఏ నెలకు 2 నెలలకు ఆ పనికి ఆహార పథకం కింద బిల్లు పాస్ కావాలా, అప్పుడు డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి. అలాంటప్పుడు ఇవాళ ఈ రోజు ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి లాభం, ఈ రోజు తిండి దొరికినటువంటి వాళ్ళకి లాభం, ఈ రోజు ఆదాయం కోల్పోయినటువంటి వాళ్ళు ఎలా బతకాల, వాళ్ళు రేషన్ ఎట్లా కొనుక్కోవాలా, ఇది ప్రధాన సమస్య. కాబట్టి అది రోజు వారి కూలీలు కావచ్చు, వలస కార్మికులు కావచ్చు, లేదా ప్రైవేట్ షాపులలో పనిచేసేవారు కావచ్చు, అయితే వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి ఇప్పించండి, లేదా ప్రభుత్వం డైరెక్ట్ ఇవ్వండి. ఇది చేస్తే కానీ ఇవాళ ఒక రకంగా మన ఆర్థిక పరిస్థితి కూడా గాడిన పడదు. ఇదేమనుకుంటున్నారు, కార్పొరేట్ కంపెనీలకు ట్యాక్స్ మాఫీ చేస్తే ఇంకో 4 ఏళ్ళ దాకా ట్యాక్స్ తీసుకోకపోతే, లేకపోతే వాళ్ళకేదో అప్పులు ఇస్తే, లోన్లు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వాలకు లోన్లు ఇస్తే ఏదో బాగుపడుతుందని చెప్పేసి మీరు ఆశిస్తున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీలకు ఇవాళ ఏదో ట్యాక్స్ మాఫీ చేయడం కానీ, అప్పులు మాఫీ చేయడం కానీ దానివల్ల సామాన్య ప్రజలకు ఒరిగేది వాస్తవంగా చెప్పాలంటే సామాన్య ప్రజలకు ఇండియన్ ఎకానమీ పరంగా లాస్ నష్టమే తప్పించి దానివల్ల అదే డబ్బులు కనుక నువ్వు సామాన్య ప్రజలకు ఇచ్చినట్లయితే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. మార్కెట్లో వస్తారు, బియ్యం కొనుక్కుంటారు, పప్పు కొనుక్కుంటారు, సబ్బులు కొనుక్కుంటారు. మార్కెట్ ఫ్లరిషింగ్ అవుతుంది. మార్కెట్ వల్ల తన కాలం మీద తన నిలబడడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ తన కాలం మీద తను నిలబడాలంటే డైరెక్ట్ ప్రజల చేతుల్లోకి డబ్బు రావడం తప్పించి వేరే మార్గం అంటూ లేదు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాను. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ ప్రకటించినటువంటి ప్యాకేజీ వల్ల మటుకు ఏ ఒక్కరికి లాభం లేదు. అసలు కరెక్ట్గా చెప్పిన ఇంత సిగ్గు చేయలేనటువంటి ఒక ప్యాకేజీని ప్రకటించేందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ సిగ్గుపడాలా. నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు అసలు ఏ మాత్రం కూడా, అంటే దేశం అంటే వారు ప్రజలు అనుకోవడం లేదు, దేశం అంటే ఊరు అనుకోవడం, దేశం అంటే వాళ్ళకి అంబానీ అదానీలు, దేశం అంటే కార్పొరేట్ కంపెనీలు కనబడుతుంది తప్పించి వారి ఆకలితో బాడేటటువంటి కూలీలు మన దేశం దేశం అంటే మీకు తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ ఆర్థిక మంత్రులుగా ఉన్నందుకు సిగ్గుపడుతూ వాళ్ళు రాజీనామా